హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజులు అవుతుంది వాళ్ళు బ్లాగ్ చేయక. ఈ రోజు అయితే తడబడుతున్నాయి. ఏం కాదు. ఈ రోజు అయితే మేము జైచాల్ డిమార్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే కొంతమంది డిమార్ట్కి పోయి సామాన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారు అంటే జైచాల్ డిమార్ట్లో సామాన్ రేటు తక్కువ ఉంటుంది, తీసుకొచ్చుకుంటే మంచిది అని చెప్పి అని అంటున్నారు. మరి ఆ రేట్లు తక్కువ ఉన్నాయా లేవా, మరి మనకు వర్కౌట్ అయితే ఆ రేట్లు అనేది ఇప్పుడైతే మనం వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లున్నాయి రేట్లు అనేది. మేమైతే ఇంతకుముందు ఒకసారి అంటే ఓపెన్ అయిన తర్వాత రెండో రోజు మేము ఇట్లా జైచాల పోయినాం, ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వచ్చేటప్పుడు ఒకసారి చూసేద్దామని చెప్పి చూసి ఇంటికి వచ్చేసినాం. ఏం కొనలేము. ఇప్పుడైతే మరి పోయి అక్కడ ఐటమ్స్ కొందాం. ఆ ఐటమ్స్ ఒక్కొక్క రేట్, దేని రేట్ ఎట్లున్నదో మీకు కూడా చూపిస్తా. మీకు వర్తబుల్ అనిపిస్తే మీరు కూడా వచ్చి తీసుకోరి. మేమైతే వెళ్తున్నాం. మరి మాకు రేట్ వర్కౌట్ అయితే లేదో చూద్దాం. పోయిన తర్వాత వెళ్దామా? మరి లెట్స్ గో. మేము పోయే దారిలో అయితే మోరపల్లి దగ్గర పెద్ద వినాయకుడిని తీసుకొని వెళ్తారు ట్రాక్టర్లో. ఆ గణపతికి అయితే మొత్తం ఇట్లా పైన చెట్లు అడ్డం వస్తున్నాయి. దాని దగ్గర నుంచి పోవడానికి కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా. ఇప్పుడైతే మేము డిమార్ట్కి వచ్చేసినాం ముందరికి. చూడండి డిమార్ట్ ఎలా ఉందో, మస్తు పెద్దగా ఉంది కదా. ఫస్ట్ టైం అయితే ఒకసారి వెళ్ళి చూసినాం, ఇప్పుడైతే సెకండ్ టైం వెళ్ళడం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళడానికి మన దగ్గర ఏ సామాన్ ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళకే ఇచ్చేసేయాలి. వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు అన్నట్టు, నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మాకైతే 109 ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళాం. లోపల ఇక్కడ కూడా చెకింగ్ చేస్తారు. ఇటు సైడ్ లేడీస్ని, ఇటు సైడ్ అయితే జెంట్స్ని. ఆమె అక్కడ చెక్ చేసేటామె నాతో మాట్లాడింది అన్నట్టు. ఈయన చెప్పిండ్రు లోపల వీడియో తీయడం లేదు అని చెప్పి. మా బావ అయితే చిన్న క్లిప్ తీసుకున్నాడు. ఇక వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్. ఫోటో దిగు తక్క అని అంటే ఆమెతో మాట్లాడినా. అయితే ఒక ఫోటో తీసుకున్నాం. మనం కుల్లా సామాన్ ఏది తీసుకున్నా వాళ్ళు వెయిట్ చూసి రేటు స్టిక్కర్ వేసిస్తారు. అమ్మయ్య, డిమార్ట్కు అయితే సామాన్ అన్నీ తీసుకొచ్చుకున్నాం. ఏంటి ఇవన్నీ సామాన్ చూసి షాప్ ఏమన్నా పెడుతుర్రా అని అనుకుంటుర్రా? అదేం లేదండి, ఇవన్నీ ఇంట్లోకి ఉపయోగపడే సామాన్లే. ఇవేంటంటే ఎక్కువ వాడతాం కాబట్టి ఇవి ఎక్కువ తీసుకొచ్చినాం. దేనికి ఎంత ఎంత రేట్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. డిమార్ట్కి పోతే డిమార్ట్లో సామాన్ తీసుకొచ్చుకుంటే మనకు లాభమా నష్టమా అనేది నేను చివరిలో చెప్తా. ఫస్ట్ అయితే దేనికి ఎంత రేటు పడ్డది అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఇదైతే మేము దోశలు చేసుకోవడానికి తీసుకొచ్చిన ఈ నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ అంటే మా ఇంట్లో 3-4 ఉన్నాయి, కానీ ఇది పెయింట్ అన్నట్టు నాన్ స్టిక్ అనేది సాఫ్ట్గా ఉండేది, వీకింది. దోశ ఇదైతే మంచిగా ఉంది. దీని రేట్ అయితే 359 రూపాయలు. అంటే దీని ఎంఆర్పి వచ్చేసి 445 రూపాయలు ఉంది. ఈ రేటుకి ఇది వచ్చింది అన్నట్టు 359 రూపాయలకి. కానీ స్ట్రాంగ్గా బాగుంది, బేటు బీటు అంతా బాగుంది, అందుకే తీసుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ పప్పుల గురించి చెప్తా. ఇదైతే శనగపప్పు. మేము ఒక 400 గ్రాములు తీసుకున్నాం. శనగపప్పు కిలోకి అయితే 82 రూపాయలు ఉన్నది. ఒక 400 గ్రాములు తీసుకొచ్చినాం. ఎందుకోసం తీసుకొచ్చినాం అంటే ఇప్పుడు వినాయకుడు వస్తుండు కదా, పులిహోర చేద్దామని చెప్పి తీసుకున్నాం. పులిహోరలకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది చక్కెర కూడా డైలీ వాడతాం కాబట్టి ఛాయలో చక్కెర కూడా ఎక్కువనే తీసుకొచ్చినాం. చక్కెర కిలోకి అయితే 45 రూపాయలు ఉంది. మేము ఒక 2 కిలోలన్నర తీసుకున్నాం. ఇది కందిపప్పు. మేము ఎప్పుడు కందిపప్పే వాడతాం, అంటే పెసరపప్పు తక్కువ తింటాం. కందిపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కందిపప్పు ఎన్ని కిలోలు? 3 కిలోలు తీసుకున్నాం. కందిపప్పు కిలోకి అయితే 105 రూపాయలు. తక్కువ నచ్చింది. ఇది పెసరపప్పు కిలోకి 106 రూపాయలు. మేమైతే కిలోన్నర తీసుకున్నాం. మంచిగానే ఉంది చూడ్డానికి అయితే. ఇవి పల్లీలు ఎందుకోసం అంటే పొద్దున్న పిల్లలకు ఇడ్లీలు చేసిన, దోశ చేసిన, చట్నీ కోసం. ఇంకొకటి ఏంటంటే గణపతికి ఇప్పుడు పులిహోర అది ఇవి అంటే పులిహోరలకు పల్లీలు కావాలి కాబట్టి ఎక్కువ తీసుకున్నాం. ఎన్ని? కిలోన్నర. కిలోకి 117 రూపాయలు ఉంది. అగరబస్తీల ప్యాకెట్లు అయితే ఇప్పుడు వినాయకుడు వస్తుండు కదా, ఎక్కువ పడతాయి. అందుకోసం అని చెప్పి 2 ప్యాకెట్లు తీసుకున్నాం. కానీ ఒక ప్యాకెట్కే రేట్ ఇచ్చుడు, ఒకటి ఫ్రీ అన్నట్టు. దీనికి 76 రూపాయలు ఒకదానికి. ఇది ఫ్రీ, కానీ స్మెల్ అయితే బాగుంది. ఇవి ఉప్పు ప్యాకెట్లు 2 తీసుకున్నాం. ఒకటి ఎంతనే బాగా? 27 రూపాయలు. ఒకటి 27 రూపాయలు అంటే. ఇంకొకటి ఇది తేనె. అయితే మా బావ ఇంటి దగ్గర వచ్చినప్పుడు తీసుకున్నాడు. కిలో తీసుకున్నావా బా? కిలో తీసుకున్నాడు.
కానీ అందులో ఎంత అంటే ఒక గ్లాస్ మందం కూడా లేదు, పావు కిలో మొత్తం కూడా బెల్లమే. రాలేదు, అంత బెల్లమే ఉన్నది, గడ్డ కట్టింది. ఇంకనే మీరు బెల్లం కలుపుతారు కదా అని మనం అంటే ఏమన్నాడు, ఇది ఒరిజినల్ తేనె చెట్టు మీదకి వెళ్ళి తీసుకొచ్చినామని చెప్పి దాని గూడు అదేంటి ఉంటుంది చూడండి, తేనె తేనెది అది కూడా చూపించి బట్టల పైన వేసి ఇది అతుక్కోలు తేనె అని చెప్పి ఇట్లా పెట్టి ఎన్నో కథలు చూపించిండు. చెప్పిండు. తీరా అదన్నీ 4-5 రోజులకి బెల్లం అంతా కిందికి అడుక్కు ముట్టింది, తేనె ఏంటంటే ఇంతే ఉన్నది పైన, అంత ఒక పావు కిలో కూడా ఇల్లలే, అదే ఒక గ్లాస్ చిన్న చాయ్ గ్లాస్ పైన ఉన్నది అంతే. పిల్లగాళ్ళకు ఒరిజినల్ తేనె ఏంటంటే ఇగో ఇట్లుంటది. బ్రెడ్ మీద పూసి తినిపిద్దామని అనుకుంటే కథం అలా చూసాక అంత బెల్లమే ఉన్నది. కిట్ ఏంటంటే వేడి వేడి రొట్టెలు చేసుకుంటాం కదా, దానిపైన పూసి తింటాడు, ఇంకొకటి పాలల్లో పోసుకొని తింటాడు. అందుకోసం అని చెప్పి ఇక మళ్ళీ ఒరిజినల్ తేనె తీసుకున్నాం. ఇదైతే కల్తీ ఏమి ఉండదు చూడండి, మంచిగా వాటర్ లాగా ఉన్నది. అదేమో మొత్తం బెల్లం మొత్తం బెల్లమే అయింది అది. ఇది జాము. ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకున్నా రొట్టెలు చేసుకున్నా పిల్లలకు రొట్టెల పైన పూసుకొని తినడం అలవాటు, అందుకోసం అని చెప్పి 84 రూపాయలు దీనికి. దీని ఒరిజినల్ రేట్ ఎంత? 90 రూపాయలు. 6 రూపాయలు అయినా కానీ లాభమే కదా. ఇంకొకటి ఏంటంటే ఈ నూనె ప్యాకెట్లు 12 తీసుకున్నాం మేము, అంటే ఒక్క ప్యాకెట్కి 144 రూపాయలు అయింది. అంటే 12 ప్యాకెట్లు మాకు ఎక్కువ పడుతుంది. ఎట్లా ఒకేసారి తెచ్చుకుంటే ఏంటంటే ఊకే దుకాణంలోకి ఒకటి ఉండదు, మళ్ళీ ఇంట్లో ఏంటంటే ఊకే అయిపోయిన కొద్దీ తీసుకురావడం ఉండదు, ఇబ్బంది అవుతుంది. ఒకటి ఏంటంటే ఎక్కువ ఉంటే తొందరగా ఒడవది, అయిపోయినట్టు అనిపించదు, ఉన్నది కదా అన్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటిది, ఇది పౌడర్ మా అమ్మ కోసం తీసుకున్నాం. నేనైతే పౌడర్ అశోక పౌడర్ తెచ్చుకుంటా. ఇది ఎంత పడ్డది బా? బిల్ యూస్డ్. ఈ పాన్స్ పౌడర్ అయితే 112 రూపాయలు. ఇదైతే విప్రో సాఫ్ట్ టచ్, అదేంటి వాషింగ్ మిషన్లో వేయడం కోసం అని తీసుకున్నాం. ఇంతకుముందు అయితే తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నామంటే ఇది ఆఫర్ ఉంది కదా. దీని రేట్ అయితే సాఫ్ట్ టచ్ 190 రూపాయలు. 220-30 ఉంది అది, కాకపోతే 190 రూపాయలు. ఎంత అంటే 210 మిల్లీలు ఇది ఉంటుంది. ఇది మొత్తం పెద్దదేమో 800 మిల్లీలు ఉంటాయి. మొత్తం 1000 వచ్చింది కదా, అందుకోసం అని తీసుకున్నాం, ఉపయోగపడుతుంది కదా అని చెప్పి. ఇదైతే సేమ్యాలు, ఇప్పుడు వినాయక చవితికి మనం సేమ్యా పాయసం తీసుకుపోతాం కాబట్టి ఇది తీసుకున్నాం. అంటే ఇది మనం వేయించిన అవసరం లేదు, ఆల్రెడీ వేయించినవి వస్తాయి. మనం డైరెక్ట్ పాలు వేడి చేసి ఇది దాంట్లో వస్తే సరిపోయిద్ది, మస్తు టేస్ట్ ఉంటుంది, సూపర్. ఇదైతే సాంబార్ పొడి. దీని రేట్ చెప్పలేదు. అవును కానీ సేమ్యా ఎక్కడున్నది? సేమ్యా రోస్టెడ్ సేమ్యా. మనం అసలే ఇంగ్లీష్లో కొంచెం వెనకాల ఉంటాం. సరే, ఇదైతే సాంబార్ పొడి 99 రూపాయలు. నాకు గుర్తున్నది అక్కడ 500. అబ్బా. ఇదైతే సంతూర్ సబ్బులు 169 రూపాయలు ఈ కట్టకి, దాదాపు దానికి 200 వరకు 190 అట్లుంటది. ఇదైతే ఆశీర్వాద్ గోధుమ పిండి. అక్కడ చూస్తే అయితే 330-40 ఉండే, 290 రూపాయలు. దీనికైతే 5 కిలోలు తీసుకున్నాం. ఇవి పల్లీలు, ఇవి రేట్ అవసరం లేదు, పిల్లలు తినడానికి తీసుకొచ్చినాం. ఇదైతే పులిహోర పులుసు కోసమే. ఇదైతే డాబర్ రెడ్ టూత్ పేస్ట్. ఇదైతే టైగర్ బొమ్మ బాగా రాసుకుంటారని, పిల్లలైతే చాకోస్ తింటారని చెప్పి ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చినాం. మ్యాగీ ప్యాకెట్ రేట్ చెప్పినా, 99. ఇవైతే 2 కర్చీప్లు. మేమైతే వృధా ఖర్చు అయితే ఏం చేయలే, ఇవైతే ఇంట్లోకి ఉపయోగపడతాయి అని చెప్పి అన్నీ తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అడ్డం పొడుగు సామాన్ అయితే ఏం తీసుకోలేదు, అన్నీ ఉపయోగపడే సామానే తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము పోయినప్పుడు మాకంటే ముందు బిల్లు వేయించుకోవడానికి ఒకళ్ళు బిల్లు వేయించుకుంటారు. వాళ్ళు ఏంటంటే అంటే అన్నీ కనబడతాయి, మనకు అన్నీ నచ్చుతాయి కాబట్టి అన్నీ తీసుకొని ట్రాక్లో వేసుకున్నారు. తీరా బిల్లు దగ్గరికి అయినాక చూస్తే ఏంటంటే ఎంత 5,000 బిల్ అయింది. అలా 3,500 బిల్ అయింది. 3,500. వాళ్ళ దగ్గర 2,000 రూపాయలే ఉన్నాయి. మిగతా 1,500 సామాను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి 2,000 రూపాయల మందం తెచ్చుకున్నారు. కానీ అంటే మనం డిమార్ట్ కోట్ ఏంటంటే సేవ్ అవుతాయి, ఎందుకంటే మేము డిమార్ట్ పోతే లాభం ఎంత నష్టం ఎంత చెప్తా. ఇప్పుడు అంటే మా బిల్లు ఎంత అయిందంటే 4,970 రూపాయల బిల్లు. మనకి ఇలా సేవ్ అయిన పైసలు ఏంటంటే 1,111 రూపాయలు, లాభమే కదా. ఇంకొకటి ఏంటంటే మనం బిల్లు ఇంత ఒక 5,000 10,000 సామాన్ తీసుకునేది ఉంటేనే డిమార్ట్కి వెళ్ళాలి, లేదంటే తక్కువ ఒక 2,000
వెయ్యి అట్లా పెట్టి తీసుకోవాలనుకున్నాం అనుకోండి, తక్కువ సామాను ఆటో ఖర్చు అవుతుంది. అంటే బండి లేకపోతే ఆటోలో వెళ్తాం కదా, ఆటో ఖర్చు, బండి ఉంటే బండిలో పెట్రోల్ ఖర్చు, మన టైం వేస్ట్. ఇట్లా ఒక దిక్కు సామాన్ తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఇంకో షాప్కి పోవాల్సిన అవసరం ఉండదు, సామాన్ కోసం వెతుకుడు అవసరం ఉండదు. ఇట్లా తెచ్చుకుంటే మనకు కూడా పైసలు సేవ్ అవుతాయి. కాబట్టి డిమార్ట్కి వెళ్తే లాభమే.